ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక ఆదివారం యేసు యెరూషలేమునకు ఊరేగింపుగా వెళ్ళారు. ఆయనను ఊరేగించు సమయంలో ఆయన చుట్టూ ఉన్న జనసమూహం ఆయనను గాడిదపై కూర్చోబెట్టి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని ఊరేగింపుగా యెరూషలేమునకు తీసుకొని వెళ్ళారు. ఒలీవల కొండ నుండి యెరూషలేమునకు వెళ్ళాలి అంటే తూర్పు ద్వారము గుండా వెళ్ళాలి. ఈ ద్వారమునే బంగారు ద్వారం అని కూడా అంటారు. యేసు ఆ ద్వారము గుండానే వెళ్ళారు. ఆయన ప్రవేశించిన తరువాత ఆ ద్వారము మూసివేయబడినది. ఇది యెహెజ్కేలు 44వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా జరిగినది. ఇది మరలా మెస్సియా వచ్చినప్పుడే ఈ ద్వారము తెరవబడుతుంది. మన ప్రభువైన యేసును ఆనాటి ఆదివారం ఖర్జూరపు మట్టలతో ఊరేగించుట వలన ఈ ఆదివారమును మట్టల ఆదివారముగా పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. పామ్ ట్రీ అంటే ఖర్జూరపు వృక్షము అని అర్థం. ఖర్జూరపు వృక్షము యేసుక్రీస్తును సూచించుచున్నది. మన ప్రభు అయిన యేసును ఖర్జూరపు మట్టలతో ఎందుకు ఊరేగించారో 7 ఆధ్యాత్మిక సత్యములను ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. మొదటిది, ఖర్జూరపు మట్టలు ఆనంద సూచికలు. లేవీకాండము 23వ అధ్యాయము 30వ వచనములో 7 దినములు జరుగు పర్ణశాల పండుగలలో ఇశ్రాయేలీలు ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ఉత్సహించాలి అని దేవుడు నియమించాడు. మట్టలాదివారం నాడు శిష్యులు తాము చూసిన దేవుని ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి ఆనందముతో మట్టలు చేతపట్టి ఆయనను ఊరేగించారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. యేసుతో ఉన్న ఆ జన సమూహము ఆనందముతో అరిచారు, స్తుతించారు. యేసు వారి ఆనందానికి అడ్డుకట్ట వేయలేదు. ఈ మట్టలాదివారం నాడు మనము కూడా దేవునిని ఆనందంగా స్తుతిస్తూ ఆయనను ఆరాధించాలి. రెండవదిగా, ఖర్జూరపు మట్టలు అందము మరియు అభివృద్ధి సూచికలు. యూదులలో చాలా మంది తమ ఆడపిల్లలకు తామారు అనే పేరు పెడతారు. ఆదికాండం 38వ అధ్యాయంలో యూదా కోడలు తామారు అని పేరు కలిగినది. ఈమె ధైర్యానికి పట్టుదలకు మారు పేరు. అలాగే దావీదు కుమార్తెకు అబ్షాలోము కుమార్తెకు కూడా తామారు అనే పేరు పెట్టారు. తామారు అనగా ఖర్జూరపు చెట్టు అని అర్థం. ఖర్జూరపు చెట్టు అందమునకు, అభివృద్ధికి, బలానికి సూచన. ప్రియులారా, యేసు కూడా ఖర్జూరపు వృక్షము వలె అందమైన వాడు, సమృద్ధి కలిగిన వాడు. ఆ చెట్టును మనం చూచినప్పుడు గుత్తులు గుత్తులుగా గెలలు కలిగి ఉంటది. అవి మానవునికి బలాన్నిచ్చే ఆహారం. కనుక మన ప్రభువు సమృద్ధి, జీవము గలవాడని తెలియచేయటానికి సూచనగా ఖర్జూరపు మట్టలతో వారు యేసును ఊరేగించారు. మూడవదిగా, ఖర్జూరపు మట్టలు తగ్గింపుకు, సమర్పణకు సూచికలు. యేసును ఊరేగించు సమయంలో ఆ సమూహంలోని వారు ఖర్జూరపు మట్టలను నేలపై పరిచినట్లు మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాం. వారు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరచిరి. ప్రియులారా, అలాగు పరచబడిన కొమ్మలు ఖర్జూరపు మట్టలే. అవి ఎలా నేలపై పరుచుట పరలోకమును వీడి భూలోకానికి దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసును సూచించుచున్నవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ మట్టలాదివారము నాడు క్రీస్తు వలె తగ్గించుకొని ఆయనను ఆరాధించుదాం. నాలుగవదిగా, ఖర్జూరపు మట్టలు నీతి సూచికలు. 92వ కీర్తన 12వ చరణములో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు అని మనం చదువుతాం. ప్రియులారా, మన ప్రభువు నీతిమంతుడైన దేవుడు. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు యోహాను సువార్త 8:46లో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ సవాలు చేసిన పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసు. గనుక పరిశుద్ధతకు, నీతికి సూచనగా యేసును ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. ఐదవదిగా,
ఖర్జూరపు మట్టలు దేవుని మందిరపు సూచికలై ఉన్నాయి. ఈ విషయాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తాం. సొలొమోను తాను కట్టించిన మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారాన్ని పొదిగించి ఖర్జూరపు చెట్ల వంటి పని మరియు గొలుసులు వంటి పని చెక్కించినట్లుగా మనము చదువుతాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనంలో యెరూషలేములో భవిష్యత్తులో నిర్మించబోయే మందిరపు స్తంభములపై ఖర్జూరపు చెట్లు చెక్కబడినట్లుగా దర్శనములో చూచాడు యెహెజ్కేలు. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 16వ వచనం. కనుక మన ప్రభువు దేవాలయమై ఉన్నాడని అనుటకు సూచనగా ప్రజలు ఖర్జూరపు మట్టలతో ప్రభువును ఊరేగించారు. 6వదిగా ఖర్జూరపు మట్టలు ప్రతికూలతలో ఫలానికి సూచనగా ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అని మనం చదువుతాం. ఎడారిలో పెరిగిన మొక్క ఖర్జూరపు మొక్క. ప్రతికూల పరిస్థితుల్లో యేసు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు హేరోదు ఆయనను చంపడానికి ప్రయత్నించాడు. ఆయన బోధిస్తున్నంత కాలం శాస్త్రులు పరిసయ్యులు ఆయన బోధకు ఆయన చేసే అద్భుతాలకు అడ్డు తగులుతూనే ఉన్నారు. అయినప్పటికీ యేసు తన పరిచర్యను సంపూర్తి చేసి ముగించాడు. అనగా ప్రతికూల పరిస్థితుల్లో ఖర్జూరపు వృక్షము ఎలాగూ ఎదిగి ఫలించి ప్రజల ఆకలిని తీరుస్తుందో అలాగే మన ప్రభు అయిన యేసు కూడా ప్రతికూల పరిస్థితుల్లో పెరిగి మానవాళికి రక్షణ ఇచ్చాడు. అందుకని యేసును ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. 7వదిగా ఖర్జూరపు మట్టలు విజయపు సూచికలు. యేసు తన జీవితంలోని ఆఖరి ఆదివారం తన పరిచర్యనంతటిని ముగించి ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి వధించబడిన గొర్రెపిల్లగా ఉన్న మన ప్రభువును ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు మరణంపై జయమును పొందబోయే విజయుడుగా మన ప్రభు యొక్క విజయానికి ఆ ఖర్జూరపు మట్టలు సూచికలుగా ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి సంక్షిప్తంగా ఆ సమూహము యేసును ఖర్జూరపు మట్టలతో ఎందుకు ఊరేగించినదో చూద్దాం. మొదటిగా ఆ ఖర్జూరపు మట్టలు ఆనంద సూచికలుగా ఉన్నాయి. 2వదిగా అవి క్రీస్తు యొక్క అందమును అభివృద్ధిని సూచించేవిగా ఉన్నాయి. 3 అవి యేసు యొక్క తగ్గింపును సమర్పణను సూచించేవిగా ఉన్నాయి. 4 అవి నీతి సూచికలుగా ఉన్నాయి. 5 అవి దేవాలయానికి సూచికలుగా ఉన్నాయి. 6వదిగా ఖర్జూరపు మట్టలు ప్రతికూలతలో ఫలానికి సూచనగా ఉన్నాయి. 7 విజయానికి సూచికలై ఉన్నాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ మట్ల ఆదివారం నాడు మన ప్రభు యొక్క గొప్పతనాన్ని సూచించే ఆయన గుణలక్షణములను ధ్యానించి మనము కూడా ఆనందముతో ఆయనను సేవించి తరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీవు నీతి గలవాడవై విజయము సాధించిన గొప్ప దేవుడవు గనుక నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించి తరించే భాగ్యము మా వీక్షకులకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.